హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. వెల్కమ్ టు సరోజ కిచెన్. ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ అండి. ఇడ్లీలు. హెల్త్ పరంగా ఇడ్లీలు చాలా మంచివి కదా. ఇంకింత హెల్తీగా మనం వీటిని మినపప్పు లేకుండానే మనం ఏ పప్పులు పులియబెట్టకుండానే మనకు ఈజీగా వీటిని దూదిలాంటి ఇడ్లీలని మనం ఈజీగా చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనకు స్పాంజీగా జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటాయండి. మనం వీడియో చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్కి ఇచ్చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది. ఫస్ట్ మీరే చూడొచ్చండి. నచ్చిందంటే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి. సగ్గు బియ్యాన్ని అట్లా కొంచెం బరకగానే మనము వీటిని రవ్వగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. వేసుకున్నాక అట్లనే ఒక కప్పు అది ఇడ్లీ రవ్వే వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ వేసుకున్నాక ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక ఒక 2 స్పూన్లన్నీ వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి. మనకు పెరుగు అన్నది కప్పున్నర పడుతుందండి. నేను ఇప్పుడు ఒక కప్పు పావు వేసిన. మనకు వాటర్ సుతం కప్పున్నర పడతాయి. మనం రవ్వ కప్పు సగ్గుబియ్యం హాఫ్ కప్పు తీసుకున్నాం కదా. కప్పున్నర పెరుగు, కప్పున్నర వాటర్ అన్నవి కరెక్ట్ సరిపోతాయి. కంపల్సరీ కప్పున్నర పెరుగు తీసుకోండి, కప్పున్నర వాటర్ తీసుకోండి. కొన్ని పోసుకుంటా దాన్ని మనం ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. చూడండి, ఒకేసారి పోయొద్దు. కొన్ని పోసుకుంటా మనం దాన్ని కలుపుకోవాలి. ఈ ఇడ్లీలు ఇలా చేసింది ఉంటే టేస్టీగా చాలా బాగుంటాయండి. మీరు మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. మినపప్పు జోలికి పోరు, అంత బాగుంటాయి. ఇప్పుడు మనం దాన్ని అంతా కలుపుకోవాలి. అట్లా ఇంకా కొన్ని వాటర్ వేసి కలుపుకొని ఇప్పుడు దాన్ని మనం మూత పెట్టి దాన్ని ఒక 2 గంటలు రెస్ట్ ఇవ్వాలి. చూడండి, మనకు 2 గంటలు మీకు వీలు కాకపోతే గంటన్నర పెట్టుకున్నా సరిపోతుంది. ఉదయాన్నే లేచిన వాళ్ళే పెట్టుకుంటే మనకు 8 వరకు ఇది అన్నది చక్కగా పులిసి ఉంటుందండి. మనం ఇప్పుడు దాంట్లో కొన్ని వాటర్ వేసుకుందాము. మీకు కుదరదు అనుకుంటే నైట్ సుతం కలిపి పెట్టుకోండి, ఏం కాదు. కుదిరింది ఉంటే ఉదయాన్నే పెట్టుకుంటే మనకు 8 వరకు మనకు అదంతా పులిసి చక్కగా ఉంటుంది. ఇప్పుడు మనం కొద్దిగా పావు కప్పు పెరుగు, అప్పుడు కప్పు పావు వేసిన. ఇప్పుడు ఒక పావు కప్పు మనకు టోటలు కప్పున్నర పెరుగు పట్టింది. ఇప్పుడు దాన్ని అంతా కలుపుకోవాలి. మనకి ఇడ్లీ బ్యాటర్ ఎట్లా ఉంచుకుంటామో అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం ఒక పావు స్పూను వంట సోడా వేసుకోండి. ఎందుకంటే మనం అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి మనకు స్పాంజీగా జ్యూసీగా రావాలంటే వంట సోడా వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు దాన్ని అంతా అట్లా కలుపుకోవాలి. చూడండి, మనకు ఆ కంటెస్ట్లో ఉంటే సరిపోద్ది. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టి మనం ఇడ్లీ ప్లేట్లు తీసుకుందాము. ఇడ్లీ ప్లేట్లకు కొంచెం ఆయిల్ వేసి గ్రీజ్ చేసి పక్కకు ఉంచుకోండి. నేను ఆల్రెడీ చేసి పక్కకు ఉంచుకున్నా. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో కొంచెం మనం పిండిని వేసుకోవాలి. ఒక్కొక్క స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇవి ఉడికి ఇంకా 2గా అవుతాయి. అందు గురించి కొంచెం హెల్తీగానే వేసుకోవాలి. చూడండి, వేసుకున్నాక వీటిని నీట్గా సర్దుకుంటే మనకు ఇడ్లీ అన్నది చక్కగా వస్తుంది. ఇప్పుడు అన్నీ అయ్యే విధంగా మనం ఇడ్లీలు పెట్టేసుకొని స్టాండ్కు అన్నీ పెట్టేసుకోవాలి. చూడండి, రంధ్రాలు ఉన్న వైపు ఇడ్లీ ఉంచుకోవాలి. అప్పుడే మనకు ఇడ్లీ అన్నది చక్కగా ఉడుకుతుంది. ఆవిరి అన్నది మనకు ఇడ్లీలకు పట్టకుండా మనకు చక్కగా ఉడుకుతుంది. చూడండి, అట్లా పెట్టేసుకోవాలి.
ఈ టిప్పును ఫాలో కండి. మనం ఇడ్లీ ఎప్పుడు పెట్టినా ఇడ్లీ ఉన్న వైపు రంధ్రాలు ఉంచుకొని పెట్టేసుకుంటే మనకి ఇడ్లీలు అన్నవి మంచి కుక్ అవుతాయి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో 1 గ్లాసుడు వాటర్ వేసుకోండి, ఎక్కువ వద్దు. 1 గ్లాసుడు వాటర్ అయితే సరిపోతాయి. వేసుకొని ఇప్పుడు ఇడ్లీ స్టాండు దాంట్లో పెట్టేసుకొని దానికి క్యాప్ పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి మనం స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టుకున్నాక మనకి ఇది ఒక 12-13 నిమిషాలు 14 అంతే 15 నిమిషాల లోపే మనం స్టవ్ ఆపుకోవాలి. ఆపుకొని మనకి ఇడ్లీ ఉడికిందా లేదా అని చూస్తే మనకి ఇట్లా చేయి పెట్టి చూస్తే చూడండి అతుక్కోకుండా మంచిగా అత్తే మనకు ఇడ్లీలు పర్ఫెక్ట్ ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని కొంచెం చల్లారినాక మనం ప్లేట్లకు తీసేసుకోవాలి. మనకు ఈ సగ్గుబియ్యంతో ఇడ్లీలు అన్నవి మనకు టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయండి. మనకు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అంతే కమ్మని బ్రేక్ఫాస్ట్ పిల్లలకు ఇంట్లో వాళ్ళకు పెట్టింది అవుతారు. అంత బాగుంటాయి. మీరు ఒకసారి చేసి మీ ఇంట్లో వాళ్ళకు ఇలా పెట్టండి, మిమ్మల్ని మెచ్చుకోకపోతే అనండి. అంత బాగుంటాయి. ఊరికే ఇట్లనే చెయ్యి అని చెప్తారు. అంత బాగుంటాయండి. మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు. చూడండి మనకి ఇడ్లీలన్నీ అట్టిగానే రిమూవ్ అయిపోతాయి. చూడండి అట్లా మీరు స్పూన్ బట్టి తీసుకుంటే స్పూన్ బట్టి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ తీసుకున్నాక మనం ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను పల్లి చట్నీ ఉల్లి చట్నీ 2 చేసిన ఇడ్లీలకు కాంబినేషన్గా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి చట్నీలతో. నేను చట్నీలు వీడియో తీయలే, చూడండి మళ్ళీ పోస్ట్ చేస్తా చెక్కింది. ఇప్పుడు మనం చట్నీ అంతా ఇట్లా చేసుకొని ఇడ్లీలు హ్యాపీగా తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంట్లో వాళ్ళకైతే ఫుల్ నచ్చుతాయండి. స్పాంజీగా మల్లెపూల్లాగా ఉన్నాయండి ఇడ్లీలు అయితే. మనకు సగ్గుబియ్యంతో సూపర్ టేస్ట్తో ఉంటాయి. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీరు తప్పక నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇలా కంపల్సరీ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి.